వ్యాయామ ఉపాధ్యాయుడు, గురువుతోలు కప్పుకున్న జంతువు, 2వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏమీ తెలియని ఆ చిన్నారిని భయపెట్టి కొన్ని రోజులుగా తన పసిత్రాన్ని ప్రదర్శించింది. గత చరిత్రే ప్రతి తరంలో పునరావృతమవుతుందా? ఈ ధరిత్రిని కాలరాసే వ్రణమై బాధిస్తుందా? అత్యాచారమి నిత్యాచారముగా ఊరేగుతుందా? పడతి అంటేనే పడక సుఖానికి అనుకుని చెలరేగిందా? మానభంగం, మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. మానభంగం, మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. కాలమే శూలమై దినదినం గండమై ఘోరమై నేరమై భూమికే పెనభారమై ఆడపిల్లలే కోడి పిల్లలై బలైపోతున్న జాతరా. పసిమొగ్గలని పశువులు తొక్కి వికృత కామ క్రీడరా. దిక్కుతోచక బిక్క చచ్చిన శవమైతే నవభారతం. గ్రద్దల మాదిరి పీక్కు తింటున్న కామాంధుల పైశాచికం. కంటబడకుంది మానవ జాతి, బుసలు కొడుతుంది విషపు సంస్కృతి. పసికందులను వదలని ప్రీతి, కామ పిశాచుల రక్తసనీతి. మానభంగం, మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. మానభంగం, మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. పైన సంభోగం, అల్పకాల సుఖభోగం, ఆడతనాన్నే అలుముకుంటున్న ఔషధ మెరుగని రోగం. అమ్మ కడుపులో రక్తం, గడ్డ కడితే నీ జన్మం. ఆ రక్తపు గడ్డలు రాక్షసులైతే అమ్మతనానికి శోకం. కామదాహంతో ఒళ్ళు మదమెక్కి అమ్మను చంపేస్తే, చిదిమేస్తే, అక్కను బలి చేస్తే, పసి మొక్కలు నలిపేస్తే, కన్నీటితో కుమిలిపోతుంది స్త్రీతనం. లేదు ఇలాను ఆ దేవుడు కోరిన జీవనం. ఆడబిడ్డలే కోడి గుడ్లుగా పగిలిపోతున్న సంతరా. పండే కడుపును పిండుకు త్రాగే రక్త పిపాసుల పుంతరా. దిక్కతోచగా బిక్క చచ్చిన శవమైతే నవ యువతరం. నక్కల మాదిరి ముక్కలు పీకే రక్కసి మూకల సంబరం. కుక్క పిల్లపై కుక్క పడదురా, ఆవు దూడపై ఎద్దు పడదురా. మగతనమా అది సిగ్గుపడంరా, పశువులకున్న నీతి లేదురా. మానభంగం, మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. కూర్చో భయపడిస్తాడు, మళ్ళీ నేను కాటెందుకు పెట్టుకుంటావు అని ఎప్పుడు భయపడిస్తూ ఉంటాడు నన్ను. మళ్ళీ ఎప్పుడు హక్ చేసుకుంటాడు, కిస్ చేసుకుంటాడు. అప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. డాడీ మమ్మీ పిలుచుకోవాలి అంటాను, నన్ను ఫోన్ చేసుకెళ్ళాను. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థులపై కీచక పర్వాన్ని తెరలేపాడు. స్త్రీ పురుషుల సంయోగం ఆ దేవుడు కోరిన యోగం. భార్యాభర్తల ఏక శరీరం ఫలించడమే అమోఘం. ఆ దైవ నియమని
కలిసిపోతుంది కామ వికారపు జాడ్యం. అవయవాలలో కోరిక ఉందని అమలను బలి చేస్తే, మహిళను వేధిస్తే, శిశువును చెరి చేస్తే, బలి పశువుగా మారేస్తే, నొప్పితో గిజగిజలాడిపోతుంది భూతలం. ప్రసవ వేదనతో మూలుగుతుంది సృష్టి సకలం. చిన్న బిడ్డలే చినుగు గుడ్డలే రాలుతున్నారు చూడరా. నాకెందుకులే అనుకుంటే ఈ దారుణమాగదు లేవరా. దిక్కు చూపేటి నువ్వు చేస్తే శవమవుతుంది భారతం. సత్య మార్గాన నడిపించడమే అత్యాచార నిరోధకం. మర్మాంగముంటే మగతనం కాదురా, చిరిచే వాళ్ళు మగాళ్ళు కాదురా. ఆడతనంలో అమ్మను చూస్తే అదే మగతనం చాటి చెప్పరా. ఆడతనంలో యేసుక్రీస్తులా అమ్మను చూడరా. వేశ్యను సైతం అమ్మని పిలిచిన అద్వితీయుడురా. ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా. మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా. ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా. మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా. నీ వలనైతే నువ్వు మగాడివేనని రుజువు చెయ్యరా.